హైదరాబాద్ మేడిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి పిల్లర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ మేడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 97 దగ్గర ఓ కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 2 మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. 2 వీలర్ను తప్పించే క్రమంలో యాక్సిడెంట్ జరిగింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మేడిపల్లి పిల్లర్ నెంబర్ 97 దగ్గర ప్రమాదానికి కారణమైన కారు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదే కారు ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. TS32G 1888 నెంబర్ గల మహీంద్రా XUV కార్ ఇది. ఈ కారులోనే నిఖిల్తో పాటు అతని స్నేహితులందరూ కూడా మౌలాలీలో ఒక ఫ్రెండ్ పార్టీకి వెళ్ళి అక్కడి నుండి పోచారంలో ఉన్న ఫ్రెండ్ ఇంటికి అక్కడ దింపడానికి డ్రాప్ చేయడానికి వెళ్లారు. ఆ తర్వాత వీళ్ళు మౌలాలి నుండి దాదాపు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత మేడిపల్లి పిల్లర్ నెంబర్ 97 దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు వెళ్తున్న దారికి లెఫ్ట్ సైడ్ లో 2 2 వీలర్లు రావడం జరిగింది. ఆ 2 2 వీలర్లలో ఒక 2 వీలర్ స్కిడ్ అవుతున్నట్టుగా డ్రైవర్ ఎవరైతే నిఖిల్ కార్ నడుపుతున్నాడో అతను గమనించడం జరిగింది. వెంటనే కార్ని అతని మీదికి వెళ్ళనీయకుండా రైట్ కి ఒక్కసారిగా కట్ చేయడం జరిగింది. ఆ కారు ఎప్పుడైతే రైట్ కట్ అయిందో ఆ రైట్ కట్ అయిన సమయంలోనే అక్కడ పిల్లర్ ఉంది. అక్కడ ఆ పిల్లర్ కి సంబంధించి అతను గమనించలేదు నేరుగా, ఎందుకంటే ముందు భాగం ఎక్కడ కూడా పిల్లర్ కి తాకలేదు. పక్కనే సైడ్కు మాత్రమే తాకాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అవతల సైడ్ ఉన్న వాళ్ళని తప్పించబోయి నేరుగా సైడ్ ఎమ్మటి పిల్లర్ కి ఢీకొట్టడం జరిగింది. దీంతో ఎయిర్ బెలూన్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యాయి. అయినా కానీ ఇందులో కారు నడుపుతున్న నిఖిల్ మాత్రం ప్రాణాలతోటి బయటపడలేదు. అలాగే పక్కన కూర్చొని ఉన్నాడు సాత్విక్, ఆ లెఫ్ట్ సైడ్ లో కూర్చొని ఉన్న సాత్విక్ మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా అతను త్రుటిలో ప్రాణాలతోటి బయటపడ్డాడు. వెనకాల కూర్చున్న ఇప్పుడు నిఖిల్ ముందు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు, వెనకాల సీట్ లో సాయి వరుణ్ కూర్చొని ఉన్నాడు. వీళ్ళిద్దరు మాత్రం చనిపోయారు. ఎందుకంటే ఆ పిల్లర్ అనేది వీళ్ళ వైపే ఉంది, వీళ్ళ వైపు నుండే పిల్లర్ ని ఢీ కొట్టడం జరిగింది. కాబట్టి ఈ ఘటనలో వీళ్ళిద్దరు అయితే చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళకి గాయాలు కావడం జరిగింది. అలాగే ఇటు సైడ్ వెనకాల కూర్చున్న మరొక స్టూడెంట్ కి అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతనితో పాటు రైట్ సైడ్ లో కూర్చున్న మరొకరికి, మొత్తం ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరొక ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో సాత్విక్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా ముందు కూర్చున్నా సరే అతను మాత్రం ప్రాణాలతోటి బయటపడడం అయితే జరిగింది. ఈ ఘటనకు మితిమీరిన వేగం ఒక కారణం అయితే ఆ పిల్లర్ ని రాత్రి సమయంలో గమనించకపోవడంతో అది కూడా రైట్ సైడ్ కట్ చేయడం, ఒక్కసారిగా మొత్తం రైట్ సైడ్ కి డ్రైవర్ అనేది పూర్తిగా కార్ ని కట్ చేయడం ద్వారా ఆ పిల్లర్ కి ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న నిఖిల్తో పాటు అతని వెనకాల కూర్చున్న సాయి వరుణ్ ఇద్దరు అయితే చనిపోయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా రాకేష్, రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.